ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు వివాదమయ్యాయి అంటే నాకు అర్థమైన వరకు ఇంతవరకు ఏ కోర్టు కూడా ముస్లింల్లో ఉన్న వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చిన దాని మీద తీర్పు ఇవ్వలేదు, వ్యతిరేకంగా తీర్పు ఇవ్వలేదు. మరి వాళ్ళ సమస్య ఏంటి? ప్రధానమంత్రి సాక్షాత్తు మాట్లాడటంలో అసలు ఏంటి సమస్య ఏంటి అనేది ఒక్కసారి మనం లోతుగా పరిశీలిస్తే గానీ దీని గురించి మనకు అర్థం కాదు. ఎందుకంటే రిజర్వేషన్ యొక్క స్పిరిట్ ఏంటి, దాని మూలం ఏంటి? అందరూ మాట్లాడితే ఏమంటారు? ముస్లింలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, అతి పేదరికంలో ఉన్నారు. పేదరికం అనేది రిజర్వేషన్లకు క్రైటీరియా కాదు. అంటే ఈడబ్ల్యూసీని పక్కన పెట్టండి, కాదు. ఎందుకని? రాజ్యాంగం చెప్పింది ఏంటంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్న వాళ్ళ ఆ కులాలకి రిజర్వేషన్ ఇవ్వాలి. సింపుల్ పాయింట్ అండి. ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ అది ఆ కులాలు ఏదైతే షెడ్యూల్డ్ క్యాస్ట్లో చేర్చినటువంటి కులాలు అత్యధిక వెనకబడిన కులాలని దాంట్లో చేర్చారు. షెడ్యూల్డ్ క్యాస్ట్లో వాళ్ళకి రాజ్యాంగమే రక్షణ కల్పించింది. తర్వాత షెడ్యూల్డ్ తెగలు అంటే అక్కడ రిలీజియస్ న్యూట్రల్. ఇందాక చెప్పిన షెడ్యూల్డ్ క్యాస్ట్ అనగానే అది హిందూ క్యాస్ట్ అనగానే హిందూ మతం, ఇంకా వేరే మతంలో ఉండదు. కాబట్టి హిందువుల్లో ఉన్నటువంటి దళితులు కావచ్చు, అతి దళితులు కావచ్చు, ఎవరైనా షెడ్యూల్డ్ క్యాస్ట్ల కింద పరిగణించబడిన వాళ్ళకి అది వర్తిస్తుంది. షెడ్యూల్ తెగలు అలా కాదు. వాళ్ళ పుట్టుక తెగకి రిలీజియస్ న్యూట్రాలిటీ, రిలీజన్తో సంబంధం లేదు. వాళ్ళు ఆ తెగలు ఆదివాసీ తెగకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఈ రెండింటిని గురించి రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి అక్కడ అసలు గొడవే లేదు. సరే, ఓబీసీల దగ్గరకు వచ్చేసరికి స్పష్టత లేదు. అది క్యాస్ట్ అనలేదు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. క్యాస్ట్ వేరు, క్లాస్ వేరు. క్లాస్ అనేది ఒక వర్గ చైతన్యానికి సంబంధించింది, పేదరికమా ధనికుల అనే దానికి సంబంధించింది. అయితే ఇక్కడ కూడా సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు, మళ్ళా ఆర్థిక విషయం చెప్పలే. అంటే ఈ చాలా కన్ఫ్యూజన్. రాజ్యాంగం రాసేటప్పుడే దీని మీద స్పష్టత ఇచ్చుంటే బాగుండేది. సరే, మొత్తం మీద క్లాస్ అంటంతో ఇవాళ ఏమైపోయింది? హిందువుల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కాని వాళ్ళందరూ వీళ్ళు బీసీల కింద పరిగణించబడ్డారు. అటు షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చని వాళ్ళు, అగ్రవర్ణాలు కాని వాళ్ళు, వీళ్ళని ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్లు బీసీల కింద పరిగణించారు. తప్పలేదు దాని వరకు, అది జరిగింది. అది అయితే తర్వాత మేధోమథనంలో ఏమైందంటే కాస్ట్ వాడలేదు కదా, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏ మతానికైనా వర్తిస్తుంది కదా అనేది మేధోమథనం జరిగింది. ఎవరు చేశారు అంటే పక్కన పెట్టండి. సో దీంట్లో ఏమైంది చివరికి అంటే ఈ మేధోమథనంలో ఏంటి, ఎవరికి ఇవ్వాలి మరి రిజర్వేషన్లు ఇస్తే ముస్లింల్లో క్రిస్టియన్లో ఎవరికి ఇవ్వాలనుకుంటే, ఉదాహరణకి ఒక దళితుడు, హిందూ దళితుడు ముస్లిం మతం తీసుకున్నాడు. అతన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్గా పరిగణించడానికి లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నారు కాబట్టి అది హిందూ మతానికి సంబంధించింది. సో కాబట్టి ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా వందలాది సంవత్సరాల క్రితమైనా దళితుడు అక్కడ కన్వర్ట్ అయ్యాడు కాబట్టి ఇప్పటికీ సాంఘిక వివక్ష ఉంది కాబట్టి వాళ్ళని బీసీల్లో చేరుస్తున్నారు. దళిత క్రిస్టియన్లు అంటారు వాళ్ళని. అలానే ఇలా కాకుండా హిందువుల్లో వెనకబడిన కులాలుగా ఇవాళ ఎవరినైతే బీసీలుగా పరిగణిస్తున్నారో అదే సామాజిక వర్గన వాళ్ళు చెందిన వాళ్ళు కన్వర్ట్ అయ్యి ఉంటే, ముస్లిం మతానికో క్రిస్టియన్ మతానికో కన్వర్ట్ అయ్యి ఉంటే, బుద్ధిజానికో దేనికి కన్వర్ట్ అయినా వాళ్ళకు కూడా ఇదే బీసీ కేటగిరీ అక్కడ కూడా వర్తిస్తుంది. ఇది మేధోమథనంలో కనిపెట్టింది ఇది. సో కాబట్టి ఏమైంది, దీన్ని కూడా ఆల్మోస్ట్ రిలీజియస్ న్యూట్రల్ చేసి క్యాస్ట్ ఫోకస్ చేశారు. పేరుకు క్లాస్ అయినా క్యాస్ట్నే దీన్ని తీసుకున్నారు. క్రిస్టియానిటీలో ఉన్న ఈ దళిత క్యాస్టు బీసీ క్యాస్టు, ముస్లింల్లో ఉన్న దళిత క్యాస్టు బీసీ క్యాస్టు, వీళ్ళకి బీసీ కేటగిరీలో రిజర్వేషన్ పరిగణించడానికి ప్రయత్నం మొదలైంది. ఇది 1990లో మొదలైంది.
అంతవరకు ఎవరికి ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఎందుకనంటే సాంఘికంగా విద్యాపరంగా వెనకబడినటువంటి వాళ్ళు ఎక్కడున్నా ఇవ్వాలనేది బ్రాడ్గా రాజ్యాంగంలో ఉంది కాబట్టి, క్యాస్ట్ అనేది రాయలేదు కాబట్టి దాన్ని అయినా క్లాస్ట్నే తీసుకొని పరిగణలోకి అక్కడ కూడా ఓబీసీ కింద తీసుకుంటున్నారు. అక్కడ క్యాస్టే, పేరుకి క్యాస్ట్ చెప్పకపోయినా క్యాస్టే. ఇక్కడ నుంచి ఈ కేటగిరీ వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళకే ముస్లింల్లో వాళ్ళకి బీసీలుగా పరిగణిస్తున్నారు. ఒరిజినల్గా జరిగింది ఇదండి. ఇంతవరకు వివాదమే లేదండి. అసలు ఎక్కడ వివాదం లేదు ఇంతవరకు. వివాదం ఎక్కడొచ్చిందంటే ఆ తర్వాత మొదలైంది. ఏ ఏదైతే ఒరిజినల్గా కన్వర్ట్ అయిన క్యాస్ట్లకి ముస్లింల్లో క్రిస్టియన్స్కి బీసీల కింద ఇవ్వటం మొదలుపెట్టారో, తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు రాజకీయ పార్టీలు. మీరు ఒక్కసారి నేను చెప్పేది ఎంతవరకు కరెక్టో కాదో మీరు ఒకసారి నేను చెప్తా. ఇవాళ తమిళనాడులో 95% ముస్లిమ్స్ రిజర్వేషన్ కేటగిరీలోకి వచ్చారు. బీహార్లో లార్జ్లీ అందరూ వచ్చారండి, ఆల్మోస్ట్ అందరూ. అది అందరూ కూడా బీసీల్లో కూడా అత్యంత బీసీలైనటువంటి ఎంబీసీల కిందకి చేర్చేశారు. అంటే అక్కడున్న ఎంబీసీలకు నష్టం జరిగింది దానివల్ల. కేరళలో కూడా లార్జ్లీ చేర్చారు. బెంగాల్లో చెప్తాను స్పెసిఫిక్గా, నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ కాదు, ఎన్సీబీసీ వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్. మొత్తం బీసీల్లో 179 మంది సామాజిక వర్గాలను చేరిస్తే అందులో 118 మంది ముస్లింలట. మమతా బెనర్జీ టైంలో ఎక్కువ భాగం చేర్చారు. 66% మంది చేర్చారు. అంటే 33% హిందువుల్లో ఉన్న బీసీల కులాలకు వర్తించినాయి. 66%, మూడింట రెండు వంతులు ముస్లిం కులాలు, ముస్లింలనే దీంట్లో చేర్చడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మొత్తాన్ని చేర్చారండి ముస్లింల్లో. ఆల్మోస్ట్ కేటగిరీ ఏ అత్యంత వెనకబడినది, కేటగిరీ ఏలోకి వస్తారు, ప్రయారిటీ ఉంటుంది. అక్కడ మొత్తం 81 గ్రూపులు ఉంటే మొత్తం బీసీల్లో బెంగాల్లో 73 ముస్లిమ్స్. మరి ఇప్పుడు నాకు చెప్పండి, ఇవన్నీ నేను స్టాటిస్టిక్స్ ఇచ్చాను కదా, దీన్ని బట్టి చూసేటట్టయితే మరి హిందువుల్లో ఉన్నటువంటి ఓబీసీలకి అన్యాయం జరుగుతుందా లేదా? ఎందుకంటే జనాభా పరంగా వీళ్ళు ఎక్కువ కదా. ఎందుకు నేను ఇది మాట చెప్పాల్సి వస్తుంది? ఇవాళ మొత్తం దేశంలోనే 50% బీసీలు ఉన్నారని చెప్పేటువంటి తరుణంలో ఇవాళ రిజర్వేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది? అక్కడ వాళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి పోతే 27% మిగులుతుంది దాదాపుగా. ఈ 27%లోనే ఎవరికి ఇచ్చినా బీసీల కింద, అటు హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా, హిందువులే లార్జ్ సెక్షన్లో 27, ఒక 50% దాకా ఉన్నారనుకుంటే వాళ్ళకి 27%లో అడ్జస్ట్ చేయాలి. సో ఇవాళ ముస్లిమ్స్లో అదే బీసీ కులాలు దళిత కులాలు ఎవరన్నా కన్వర్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇస్తుంటే, ఇవాళ ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఈ ముస్లిం క్రిస్టియన్స్లో ఉన్న మిగతా వాళ్ళందరినీ కూడా ఇందుట్లో చేర్చడానికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. వచ్చిన వివాదం ఇదండి. దీన్ని మన వాళ్ళు చిలవల పలవలు చేసి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏమిటి అనేది చెప్పడానికి ఈ పద్ధతుల్లో చెప్పకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా హిందువుల్లో ఉన్న ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక సెక్షన్ ఉంది, కొత్తగా నువ్వు కొత్త వాళ్ళని చేర్చుకున్నావు అనుకోండి, ఉన్నవాడు బాధపడతాడు కదా. ఉన్న 100 పోస్టుల్లో ఇప్పటికి నాకు 50 పోస్టులు వస్తాయి అనుకుంటే రేపొద్దున వాళ్ళు వచ్చేసారనుకోండి, మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఈ ఈ 100లో నాకు తగ్గిపోద్ది కదా నా వాటా. సో కాబట్టి ఇది పాయింట్. అందరికి ఇస్తున్నారా, అందరికి ఇవ్వట్లేదా అంటే ఇక్కడ కూడా రకరకాలు ఉన్నాయండి. అసలు ముస్లిం మొత్తానికి రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ అనేది భావన మన భారత్లో రాజకీయ పార్టీలకు ఉంది. అక్కడ దాకా ఎందుకంటే నేను తెలంగాణలో బీఆర్ఎస్ ఏం చేసింది, 2017లో ఒక అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఏ తీర్మానం పెట్టింది? 4% ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ 12% పెంచాలని చెప్పి రిజర్వేషన్ పెట్టింది. ఎలా పెంచుతారండి? అంటే ఏంటి? జనాభాలో 13%, 12% ఉన్న ముస్లింలకి అదే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే అక్కడ వెనకబడిన కులాలు దళితులు కన్వర్ట్ అయిన వాళ్ళు ఆ ప్రాతిపదిక తీసుకోవాలా, మొత్తం మతాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇదే మోడీ చెప్పింది. ఇది తప్పు అని చెప్పాడు. తప్పు ఎట్లవుతుంది? ఇది మతం అవుతుందా? మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మొత్తం మైనారిటీల్లో ముస్లింల్లో ఉన్న వాళ్ళందరినీ బీసీలో చేర్చుకోవడం తప్పు అవుతుందా? ఇది మీరు చెప్పండి. ఎందుకంటే మీరు
మీకు మన ఆంధ్రాలో చూసుకుని ఇప్పుడు చూద్దామండి. ఈ నేపథ్యంలో ఆంధ్ర కర్ణాటకలో ఏం జరిగింది? ఆంధ్రాలో మీకు నాకు తెలిసి 1994 రెండు చోట్ల మొదలైంది. ఆంధ్ర కర్ణాటకలో 1994లోనే మొదలైంది. ప్రభుత్వ అడ్రస్ ఇచ్చారో అవి కొట్టేయటం జరుగుతుంది కోర్టులు. కానీ మొదలైంది 94లో రెండు చోట్ల ఆంధ్ర కర్ణాటకలో. తర్వాత అది చాలా చిలవల పలవలై రకరకాల ప్రభుత్వాలు ఉండొచ్చు. చివరికి 2004లో వైఎస్ఆర్ వచ్చిన తర్వాత 5% దాన్ని అమలు చేశాడు. మళ్ళా కోర్టు కొట్టేసింది. చివరికి అటు చేసి ఇటు చేసి చివరికి దాన్ని 4% కుదించి 50% కుదించేసి 50% లోపలే ఉండాలి కదా, ఏ రిజర్వేషన్ అయినా కుదించేసి 4% ముస్లింలకు ఇచ్చారు. జరిగింది ఇదండి. మీరు దూదేకులకి అప్పటికే ఉందండి బీసీల్లో, దూదేకులకి అటువంటి వాళ్ళకి. సో కాబట్టి వాటిని గురించి ఎవ్వరు గొడవ చేయట్లేదండి. మీరు ప్రతి వాళ్ళని ముస్లింలు చేర్చాలనుకోవటంతో వివాదం వస్తుంది. అట్లని కర్ణాటక తీసుకోండి, ఇంకా తమాషా అయిన విషయం. కర్ణాటకది చూసుకుంటే చాలా తమాషగా ఉంది. ఏంటంటే చిన్నప్పరెడ్డి కమిషన్ 90లోనే దీని మీద ఒక కమిషన్ వేసి కేటగిరీ 1, కేటగిరీ 2A, కేటగిరీ 2B, 3A, 3B, 4 అనేది ఆక్యుపేషనల్ కేటగిరీ. తర్వాత కొట్టేశారు, అది తీసేయండి. ఇందుట్లో కేటగిరీ 1 అంటే అత్యంత ప్రయారిటీ ఉన్నది, దీంట్లో ముస్లిమ్స్ ఉన్నారు. కేటగిరీ 2A ఇది కూడా రెండో అత్యంత ప్రధానమైంది, దీంట్లో ముస్లిమ్స్ ఉన్నారు. దాని గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదండి. బీజేపీ కూడా ఏ రోజు ఆ రెండింటిని క్వశ్చన్ చేయాల. ఒకటిలో ఉన్న వాళ్ళు ఎవరుంటారు దీంట్లో? దళితులు, లేకపోతే చాకలి, ఇటువంటి అత్యంత వెనకబడిన కులాలు ఉంటాయి. వాటిని ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదండి. బీజేపీ కూడా క్వశ్చన్ చేయాల. 2B అంటే ఏంటి? తర్వాత వచ్చింది 2B అనేది. ఎవరు తీసుకొచ్చారనేది పక్కన పెట్టండి, వాళ్ళు రాజకీయాలు తీసుకొస్తున్నారు దీంట్లో. 2Bలో వచ్చింది ఏంటి? మిగతా ముస్లిమ్స్ అందరినీ, ఈ వెనకబడిన బీసీల్లో దళితుల్లో ఉన్న వాళ్ళని కేటగిరీ 1, 2Aలో చేర్చినటువంటి వాళ్ళు మినహా మిగతా ముస్లిమ్స్ అందరినీ మొత్తాన్ని ఎవరు మిగల పేరుకు అందరినీ దాదాపుగా అందరినీ కూడా తీసుకొచ్చి 2Bలో పెట్టారండి. దీన్ని బొమ్మాయి రద్దు చేసింది. చాలామందికి తెలియట్లేదు. మొత్తం ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకించట్లేదు ఎప్పుడు కూడా. సో కాబట్టి ఏంటి, మీరు గుంపగుత్తగా మొత్తాన్ని మత ప్రాతిపదిక మీద మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటే వల్ల ఇది రాజ్యాంగ విరుద్ధం. 2, ఇది ఇప్పటికే రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి హిందువుల్లో ఉన్నటువంటి వెనకబడిన కులాల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇది ఓటు బ్యాంకు రాజకీయం తప్పితే, అప్పీజ్మెంట్ పాలిటిక్స్ తప్పితే వేరే కానే కాదు. ఇదండి మోడీ చెప్పింది. ఆయన చెప్పటంలో కొంచెం దాన్ని మసాలా జోడించవచ్చు, కానీ అసలు పాయింట్ ఇది. దీంట్లో న్యాయపరమైన సమస్యలు, రాజకీయపరమైన సమస్యలు నేను అటు జోలికి వెళ్తల్లా. నేను సమస్యను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా, ప్రజలకి అర్థం చేసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాను. సో కాబట్టి దీనివల్ల మత ప్రాతిపదిక ఎక్స్పాండ్ చేసుకుంటా వెళ్ళటం తప్పు, ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వటం తప్పు కాదు. అది అందరినీ దాంట్లో చేర్చాలనేటువంటి ఈ కుటిల రాజకీయ నీతి తప్పు. దీనివల్ల హిందువుల్లో ఉన్నటువంటి ఓబీసీలకి అన్యాయం జరగటం కరెక్ట్, నిజం, దాన్ని కాదని ఎవరు అనలేరు. కాబట్టి ఇప్పటికైనా జనం ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఆర్థిక సమస్యలు అయితే కర్ణాటకలో ఇంకోటి చెప్పాలి మీకు, ఇంకొక తమాషైన పెక్యులర్ విషయం ఏంటంటే, ఇంతవరకు అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాల. మోడీ 10% ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ ఇస్తే, చాలామంది ఉన్నారండి వైశ్యులు. కర్ణాటకలో దాదాపు 3% పైన ఉంటారు. బ్రాహ్మణులు ఉన్నారు, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వెనకబడిన వాళ్ళకి రిజర్వేషన్ పెడితే మోడీ దాన్ని అమలు చేయలేదండి. కర్ణాటక ప్రభుత్వం అమలు చేయనంటే చేయనంది. బొమ్మాయి దాన్ని 10% రిజర్వేషన్ ఇచ్చాడు. మరి అది ఏమైంది ఇప్పుడు నాకు తెలియదు, కానీ ఆయన ఈ ఇచ్చిన దాంట్లో ఆయన ముస్లిమ్స్ని కూడా చేర్చాడు దాంట్లో. అక్కడ మీరు ఏమంటున్నారు, 2Bలో తీసేశాడు 4%, కేటగిరీ 1లో కేటగిరీ 2Aలో ఉంచాడు. 2Bలో తీసేసి దాన్ని వాళ్ళని కూడా ఈ ఈడబ్ల్యూసీలో చేర్చాడు. తప్పేలా అవుతుందో నాకైతే అర్థం కాలేదండి. హేతుబద్ధంగా ఉండాలి ఏది చేసినా కూడా, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదు. మీకు ఆయన చెప్పింది ఆర్థికంగా వెనకబడ్డారు కాబట్టి ఈడబ్ల్యూసీ కోటాలోకి రండి, మిగతా అగ్రవర్ణాలతో పాటు మీరు కూడా రండి. ఇదండి క్లుప్తంగా జరిగింది ఇది.
సో కాబట్టి ఇందుట్లో ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి సమస్యని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వాలని తలంచటం తప్పు. రెండోది, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేకపోతే అనుకోవచ్చు. 50% సీలింగ్ ఉంది కదా, ఎందుకంటే మిగతా 50% అన్నా మెరిట్ ద్వారా నియామకాలు జరగాలి అనేది రాజ్యాంగ స్ఫూర్తి. దాన్నే సుప్రీంకోర్టు చెప్పింది. సో కాబట్టి మీరు ఇవాళ దీన్ని చెలవాల పలవలు చేసి మోడీ అంతా ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పడం అనేది వాస్తవం కాదు, కానే కాదు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.